వెల్కమ్ టు ఏపీ విజిఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎండ్బి శాఖ అధికారులతో ట్రాఫిక్ నియంత్రణపై మంత్రి సమీక్ష. తరగతి గదిలో గురువు బందీ. రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కొంచెల శ్రీకాంత్. కర్నూలు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే 2 ఏళ్ల నుంచి మాచెల్లలో పిన్నెల్ని ఇబ్బందులు పెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. అతనిపై పెట్టిన తప్పుడు కేసులపై చట్టపరంగా న్యాయస్థానంలో పోరాడతాం. టీడీపీ కక్ష సాధింపు రాజకీయాలకి మేము భయపడం, పోరాడి మరింత రాటుదేల్తాం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లొంగిపోయి అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘకాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. వరుసని కంటిన్యూస్గా 4 times గెలవటం జరిగింది. ఈ ఎన్నికలకు ముందే 2-3 సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి, ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం, అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటారు. అది వారి స్వేచ్ఛ, మేము కాదని అనను, కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని, రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి, వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు, రాజకీయ ప్రయాణం. ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు. ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీల్లో కూడా వచ్చింది. అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు, ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు. అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది. మరి ఆయనకు ఎందుకు అలా వచ్చిందో, అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల. నాకే కాదు, ఎవరికీ అర్థం కాదు. ముందు ఆయనకు వచ్చింది అది విజువల్, దాన్ని ట్విట్టర్లో పెట్టారు. ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు. ఈ కేసు అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ బెయిలబుల్ కేసు. ఆటోమేటిక్గా 7 సంవత్సరాల రూపశిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తారు. అలా ఉండటానికి వీల్లేదు. ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో 307 కేసు పెట్టారు. 1 కాదు 2 పెట్టారు. ఎవరు పెట్టింది? ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు? ఇన్సిడెంట్ జరిగిన 9 రోజులు కంప్లైంట్ ఇచ్చాడు. 9 రోజుల తర్వాత కేసులో పెట్టారు. వాట్ ఈస్ దిస్? అర్థం కావట్లేదు. ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ అని. సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్నో లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పై దాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు, అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఎమ్మటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డికి అలా కుదరదు, 307 పెడదాం, అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా 307 2 పెట్టించారు. ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా.
ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. సరే కేసులు పెట్టారు, ఇవాళ అరెస్ట్ అయింది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేము చూస్తాం, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ఇవాళ మీరు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టుకు మేము వెళ్తాం, జిల్లా కోర్టుకు వెళ్తాం. శాస్త్రంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు, బయటకు వస్తాడు కదా, 307లో బెయిల్స్ వస్తాయి. కాకపోతే ఇట్ మే టేక్ టైం. మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, కక్ష సాధించాలి, వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నదనేది మా ఉద్దేశం, మా ఆవేదన అని మనం చేస్తున్నాం. నేను తీసుకెళ్లారండి, మొన్న మా నాన్నగారు చెప్పాడు, ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ, ఫేక్ న్యూస్లన్నీ కూడా కలిసి ఆ ఫ్యాక్టరీలో రిలీజ్ చేస్తుంటారు. రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి సొంత కారులో తీసుకెళ్లటం పట్ల విమర్శలు వచ్చాయంట. రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో పోలీసు వారు, అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, గౌరవంగా మా రామకృష్ణారెడ్డి గారు తన సొంత కారులో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అరెస్ట్ చూపిస్తారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదు, అరెస్ట్ చూపిస్తారు. తాజాగా వారణాసికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి సంబంధించిన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రణవీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మహామాన క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. ఐపీఎస్ అధికారి కావాలనే ఆ చిన్నారి కల తీరింది. ఏడీజీ జోన్ వారణాసి వారి అధికారిక ఎక్స్ హ్యాండిల్లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు. 9 ఏళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామాన క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. అటువంటి పరిస్థితిలో భారతి ఐపీఎస్ అధికారి కావాలని తన కోరికను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి కోరిక గురించి అధికారులు, పోలీసులు వద్దకు తెలిసింది. ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నెరవేరడంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేశారు. భారతి కాకి దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది. భారతి ఇతర పోలీస్ సిబ్బందిని కలిసింది. అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది ఆ చిన్నారి. ఈ వీడియో గ్రూప్ ఫోటోతో క్లోజ్ అయింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. आप लोग उससे आपको शैलेश पांडे अंदर बुला लो। हाँ बुला लो भाई। सब लोग एक बार आ जाइए, सब लोग आ जाइए, सैल्यूट कर दीजिए जरा, आप लोग सैल्यूट कर दीजिए। జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం మొగులపల్లి మండలంలోని ఆరేపల్లి గ్రామంలో గల ఎంపీపీఎస్ పాఠశాలల ఎస్సీపేటలోని జెడ్పీఎస్ పాఠశాలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. అరే ఒక అప్లికేషన్ రాసి రాదు ఒకటి అప్లికేషన్ రాసిస్తే మంచిగా ఉంటుంది. అడ్మిషన్ తీసుకుని
Total how many students? 10 members. 10. Okay. Alat brothers. Okay. What do you want to become in future? Software. And engineers, huh? Doctor type? Not doctor. You know? Engineer. Huh? Engineer force. Okay. Army. అంగన్వాడీ సెంటర్లో ఇన్వాల్వ్మెంట్ తక్కువ. బాగానే ఉంది, అందులో బాగానే ఉంది, ఇందులో బాగుంది. టోటల్ రెండు కలిపి 40 ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం పిల్లలు 3 క్లాస్ అంగన్వాడీలు ఉంటారు సార్. 3 క్లాస్ వాళ్ళని కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎల్కేజీ పిల్లలు తీసుకెళ్తారు. మన గవర్నమెంట్ కూడా ప్రిన్సిపల్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇన్ఫర్మేషన్ తేడా నాకు యాక్సెప్ట్ ఉన్నాను. ప్రైవేట్ స్కూల్లో సార్ మేడం మనకి 10 మెంబర్స్ ఇచ్చారు సార్ ఈసారి ఫస్ట్ క్లాస్కి. అయితే 5 మెంబర్స్ వస్తున్నారు. ఆ 5 మెంబర్స్ మిగతా పిల్లలు సెకండ్ క్లాస్ పిల్లలు సిస్టర్స్ కదా. వాళ్ళతో ఉండదు చేయడం కూడా సార్. పేపర్ ఏదైతే ఉందో పేపర్ని కూడా వాళ్ళు బాల్స్ చేస్తూ ఉంటారు సార్. ఆ బాల్స్ చేసే విధానంలో ఈ 2 ఫింగర్స్ తోటి ఇట్లా కొంచెం ప్రెస్ చేసి చేసుకుంటే వాళ్ళకి మొత్తం నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఇట్లా చేయించడం వల్ల కూడా ఏం జరుగుతుంది యాక్టివిటీ పేరెంట్స్కి అవగాహన కల్పిస్తూ పిల్లలకు కూడా చెప్తారు. జస్ట్ పేపర్లు చింపడమే అనుకుంటారు కదా సార్ పేరెంట్స్. సో వాళ్ళకి యాక్టివిటీ జరుగుతుంది ఇట్లా. ఇది ఇసుక సర్జరీస్ ఇట్లా పెయింట్స్ వేస్తూ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ సార్ కంప్లీట్లీ వాటర్ ఫిట్టింగ్ ప్రిపేర్ చేయవచ్చు. చేయలేదు. పైకి కూడా ఆల్రెడీ ఒకసారి పైన వేయించాం. వాటర్ సింక్ ఆల్రెడీ 5 years బ్యాక్ రిపేర్ చేశారు సార్. పైన అయింది సార్, కింద అయింది సార్. వాటర్ బాగా వాడతాం. వాటర్ స్టేన్స్ దాంట్లో సలాకులు ఉండే కదా సార్, మొత్తం తుప్పు పట్టిపోయింది. అంగన్వాడీ కేంద్రం ఇక్కడ చేసింది. కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్కో ఎనర్జీ సంస్థ అటవీ భూములను ఆక్రమణ పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి కర్నూలు డిఎఫ్ఓ శ్రీమతి శ్యామల, నంద్యాల డిఎఫ్ఓ శ్రీ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి శ్రీ సుబ్బారాయుడు ఇందుకు వివరాలను ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. కర్నూలు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో రహదారి మరియు భవనాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్యం, ఆహార, పరిశుద్ధ శాఖ మంత్రి టీజీ భరత్.
సికింద్రాబాద్ వాస్తవ్యులు గుల్లా గుండయ్య వారు ఈరోజు స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి అన్నదాన ట్రస్ట్కు 25 లక్షలు మరియు గోశాలకు 10 లక్షల విరాళాలను ఆలయ ఈవో ప్రతాప్ నవీన్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి రాములకు అందజేశారు. ఓకే సార్. సరే మాకు డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి. విమలవాడ రాజరాజేశ్వర స్వామి గుడికి మొదటిసారి వస్తున్నారు. చాలా కాలం వచ్చి అన్నదానం చేయాలి. అది ఆ కోరిక మెదక్ జిల్లా తుఫ్రాన్ బస్టాండ్లో కూరగాయల వ్యాపారి వీరయ్య అనే వ్యక్తి బస్సు దిగగానే మెండలో బంగారం చేతిలో ఉంగరాలు చూసి ఓ యువకుడు వీరయ్యను వెంబడించారు. మెడలోని చైన్ తీసి బ్యాగ్లో వేసుకోమని, లేకుంటే పోలీసులు ఫైన్ వేస్తారని బెదిరించాడు. భయంతో వీరయ్య చైన్ తీసి బ్యాగ్లో వేసే క్రమంలో ఒక పేపర్లో రాళ్ళు పెట్టి ఇచ్చి చైన్ తీసుకొని పరారయ్యాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పల్లి నర్ర వీరయ్య, సన్నాఫ్ చంద్రయ్య అయితే ఎర్రగడ్డలో ఇప్పుడు 18 ఏళ్ళ కూడా ఎర్రగడ్డలు అమ్ముతుంటాను. నేను ఎర్రగడ్డలు అమ్ముతుంటే రేపు శుక్రవారం అల్లం వెల్లిగడ్డ అమ్ముతున్నా. శుక్రవారం బంద్ ఉంటుందని ఎప్పుడైనా వారం వెళ్ళి వస్తాను. అయితే మా మన్మని తండ్రి బాగాలేడు, అరుచుకుంటాం. మొన్న వారం పోతాం, మళ్ళీ అటే పోతానని ఫోన్ చేస్తే రాత మరి అని అన్నాడు. అనగానే అది బ్యాగ్ బాగలేక బ్యాగ్ పోయింది. ఆ దుకాణంలో పడి అమ్ముకుంటూ స్కూల్ కాడికి పోతే అక్కడ ఆడికి స్కూల్ కాడికి పోతే అయితే ఇక్కడ భయ అన్నాడు. అనగానే అటు వెళ్ళిన దాటినాక ఇక్కడ భయ నీకోసం కాస్తున్నా. పోలీసు వాళ్ళు వస్తారు, ఇక ఫోన్ చేస్తూనే ఉన్నా. వస్తలేదు, ముసలోడు మా నాన్న ఇస్తలేడు, రండి గుడ్డ వాళ్ళ విధంగా అని అన్నాడు. అనేవారికి అయితే నా దగ్గర ఏం నేను మన దగ్గర వెళ్ళిపోతున్నా. ఏందా నువ్వు నడవదా, నేను పోలీసు వాళ్ళు అయితే నన్ను కొడతారేంటి, ముసలాన్ని కొడతారా, నన్ను ఎట్లా చేసుకున్నా కదా అని అన్నా. అనగానే అయితే అరే తీరబాయని అయితే మేడం మీద ఇవన్నీ ఎందుకురా భయ, అయితే 2,000 అన్నీ ఇక్కడ పెట్టు, లేకపోతే వెళ్ళొచ్చుకోండవు. 22,000 ఇయ్యాల దగ్గర ఏమి లేదు. కాకపోతే ఏముంది చూసి నాకు పైసలు వద్దరా భయ్, ఇది కావాలి అని అయితే మేడం మీదకి వెళ్ళి అయితే ఇట్లా దన్న ఇట్లా తీసి నేను కూడా చేయిపోద్దాను. మళ్ళీ ఇట్లా తీసిన ఇంత మంచిగా వేసుకోమన్నాడు. లోపల జేబులు వేసుకున్నా గట్టేసుకుంటారు, కాగితంలో కట్టుకోమని ఆయన ఒక పేపర్ ఉంది దాని దగ్గర. నేను కనిపెడతలేను ఇక లల్లర్ మీద. అయితే అక్కడ దాన్ని తీసాడు. ఆయనతో మళ్ళీ అన్నారు 2 రాళ్ళు పెట్టినట్టు ఆయన జేబులో గుచ్చిగా బోరబోయాడు. అసంతకి ఆ బొమ్మకాడికి పోయి అయితే ఏమో గడలేసుకుంటా ఏమో గిట్ట తీపిచ్చేదని తీయబోయినా. తీయబోతే 2 రాళ్ళు ఉన్నాయి.
అప్పుడే నా పెద్ద మనుషులు ఆడుండి అయ్యా కంప్లైంట్ అయిపోయి పోలీసులు దొరకబడతారు పాపం వెంటనే దొరకబడతాయి సీసకుమార్లు ఉన్నాయి కూడా వాళ్ళు దొరకబడతారు నువ్వు అయితే వంటి వెయిట్కి వచ్చినాక సార్ కూడా బాధపడుతున్నారు అని ఇంక నా గురించి జరిగారు జర బాధపడాలి సార్ ఇక జర ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈ క్రమంలో అంగనంపూడి టోల్గేట్ పూర్తిగా తొలగించి వాహనాల రాకపోకలను కొనసాగించిన వైనం మెచ్చుకుంటున్న ప్రజానికం. కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీటీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, టీడీపీ నేత సురేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు. మనం ఎవరి మంత్ అప్డేట్ చేస్తాం రైతులు ఏమేమి ఫాలో చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రైతులు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మనం కెమికల్ ఫ్రీ ఫెర్టిలైజర్ ఫ్రీ నేచురల్ ఫార్మింగ్ చేస్తే పర్యావరణం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు తెలుసుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా చాలా తెలుసుకుంటుంది. అంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. సో ఈ సందర్భంగా మీకు అదే స్కీమ్ కింద మీకు ఈరోజు ఒక 10,000 రూపాయలతోటి ఒక 2 గ్రామ్స్ 200 లీటర్ 100 లీటర్ మరియు 2 తాగుబోతులు ఇవ్వడం జరుగుతున్నాయి. సో నా నుంచి మీకు ఒకటి ఏంటంటే మీరు ఇది సరైన ఉపయోగం చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. మీకు ఏమేమి లాభం వస్తున్నాయి ఆధారం పెరగాలి. అందరికీ తెలుసు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మీరు కూడా ఛాలెంజెస్ గ్రామంలోనే ఫేస్ చేస్తున్నారు. కానీ మనం సరైన తెలుసుకుంటే ముందుకు వెళ్తే మిగతా రైతులు కూడా మోటివేట్ అవుతారు. సో ఈ స్కీమ్ ద్వారా మిగతా రైతులు కూడా వీటికి ముందుకు రావాలి. వాళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా మొత్తం లాభం పొందుతారు, వాళ్ళు కూడా లాభం వస్తుంది. తీసుకెళ్తాము అండ్ ఇంకా ఎక్కువ రైతులు కూడా ఈ స్కీమ్ ద్వారా అసోసియేట్స్ ఉంటాం. నా మీరు అవకాశం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన పర్యటనలో నా సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రారంభించాలని చెప్పనేసి నిన్న మొన్న 2 రోజులు రావడం జరిగింది. వచ్చే ముందే ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి ఇమ్మీడియట్గా అయ్యే పనులన్నింటినీ జీవోలు ఇవ్వడం, మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయమని చెప్పేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం. నిన్న వచ్చిన తర్వాత 2 రోజులు కూడా కలెక్టర్ గారిని కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏ విధంగా జరగాలని చెప్పేసి ఆయన కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయేటటువంటి గడిచిన 30 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇదొక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం. ఇండిపెండెంట్ ఎరువులతో, దాంతోపాటు పెస్టిసైడ్స్, దానివల్ల మనం తిన్నప్పుడు అది మన లివర్ని, మన కిడ్నీని డ్యామేజ్ చేసి తొందరగా చనిపోతాం. సో దానికి కారణం ఇది. దీన్ని గుర్తించి ఏం చేశారు, పాతకాలంలో ఏ పద్ధతిలో అయితే చేశారో అదే పద్ధతిలో మంచి దిగుబడి తీసుకొస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఈ ఒక నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ తీసుకొచ్చారు. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేచురల్ గా పండించిన అంటే ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల
ఒక మనిషి ఎంత యాక్టివ్ ఉంటాడని చెప్పేదానికి బెస్ట్ ఉదాహరణ ఎవరు తెలుసా? ఎవరు చెప్పు? నారా చంద్రబాబు నాయుడు గారు. అన్నా కదా? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు, మాకు దగ్గర 50 ఏళ్ళు అనుకో. మేము యాక్టివ్ ఉంటాము, ఆయన యాక్టివ్ ఉంటాడా? ఎవరు యాక్టివ్ ఉంటారు? ఆయన యాక్టివ్. ఎందుకు? ఆయన న్యాచురల్ గా అంటే ఆర్గానిక్ అంటే ఈ ఎరువులు లేని ఫుడ్డే తీసుకుంటాడు ఆయన. అందుకే ఆయన ఈ వయసులో కూడా అంత యాక్టివ్ ఉన్నాడు. దాని తర్వాత అంత యాక్టివ్ గా నాకు ఎవరు కనిపిస్తున్నారంటే మీరే కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా అదే కదా, మీరు పండిస్తున్నారంటే మీరు అదే తీసుకుంటారు. అవునా కదా? మీ మొహాలంతా కలకలాడుతుంది. దానికి కారణం ఎరువులు లేని పంటలు మీరంతా తింటున్నారు. అందువల్ల దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో మీరందరూ మీరే కాకుండా మిమ్మల్ని చూసి ఇంకా ఇతర మీ చుట్టుపక్కల రైతులందరూ కూడా నేర్చుకోవాలి. దీన్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మీ పిల్లలు కానీ మీరు కూడా అందరూ 100 సంవత్సరాల పైన బతికేదానికి అవకాశం. అది కూడా హెల్తీగా చేస్తారా? కలెక్టర్ ఛాంబర్లో కర్నూలు నూతన జిల్లా కలెక్టర్గా ఉదయం 10:15 బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.